హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు రెండు మిస్టీరియస్ స్టోరీ గురించి చెప్పబోతాను. దీనిలో ఫస్ట్ మిస్టరీ ది బోట్ స్టోరీ. ఈ ఇన్సిడెంట్ ఎక్కడో జరగలేదు, మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ సరిహద్దులోని నాగార్జున సాగర్ డ్యామ్ లో జరిగింది. సో చాలా మంది ఇది ఒక ఫేక్ స్టోరీ అని చెప్తున్నారు, కానీ కొందరు మాత్రం ఇది నిజంగా జరిగింది అని చెప్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అది 1979 నాగార్జున సాగర్ డ్యామ్. చాలా మంది టూరిస్టులు అక్కడ ఉండి వ్యూస్ ని చూడడానికి వెళ్తూ ఉంటారు. అయితే 1979 అంటే ఆ కాలంలో టూరిజం అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ చాలా మంది ఆ చుట్టుపక్కల ఉండే నేచర్ ని చూడడానికి వెళ్తూ ఉంటారు. అలా నెమ్మదిగా అక్కడ ఉండే ప్రదేశం అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ లా మారుతూ వచ్చింది. చాలా మంది అక్కడ వ్యూస్ ని ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగడం మొదలు పెట్టారు. అయితే అప్పుడే ఒక రోజు ఒక వింతైన సంఘటన జరిగిందంట. అక్కడ ఉండే కొంతమంది టూరిస్టులు ఒక బోట్ లో ప్రయాణం చేయడానికి వెళ్లారంట. ఆ బోట్ లో మొత్తం 27 మంది ఉంటారు. ఆ 27 మందిలో 2 వ్యక్తులు బోట్ నడిపే వాళ్ళు, అలాగే మిగిలిన 25 మంది టూరిస్టులే ఉన్నారు. సో వాళ్ళందరూ అలా బోట్ లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ సడన్ గా ఆ బోట్ అనేది కనబడకుండా పోయింది. ఆ బోట్ లో ఉన్న 27 మంది కూడా కనిపించకుండా పోయారు. ఆ చుట్టుపక్కల ఉండే కొంతమంది స్థానికులు కూడా ఆ బోట్ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆ బోట్ అనేది కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ విషయం తెలిసిన పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. బహుశా ఆ టూరిస్టులందరూ ఆ నీటిలో మునిగిపోయి ఉంటారేమో అనుకున్నారు. సో వెంటనే పోలీసులందరూ ఒక పెద్ద స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆ డ్యామ్ చుట్టూ అలాగే నీటిలో కొన్ని గంటల పాటు వెతకడం మొదలు పెట్టారు. కానీ ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకలేదు. ఒకవేళ నిజంగా వాళ్ళు నీటిలో మునిగిపోయి ఉంటే కొంత సమయం తర్వాత వాళ్ళ బాడీస్ అనేవి నీటిపై తేలే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కొన్ని గంటల పాటు వెయిట్ చేశారు. కానీ 27 మందిలో కనీసం ఒక్క బాడీ కూడా దొరకలేదు. అట్లీస్ట్ అక్కడ ఉండే బోట్ కూడా కనిపించలేదు. అక్కడ జరుగుతున్నదంతా చూసి అక్కడ ఉండే పోలీసులు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అసలు ఆ 27 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు ఏం జరుగుతుంది అనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు. సో ఇలా ఈ సంఘటన ఒక అన్సాల్వ్డ్ మిస్టేక్ గా మిగిలిపోయింది. ఈ సంఘటన తర్వాత చాలా మంది ఏవేవో కొన్ని కారణాలు చెప్పారు. వీరిలో కొంతమంది చెప్తుంది ఏంటంటే ఆ ప్రాంతంలో వింతగా ఏర్పడే ఒక గాలిగొండం ఉంటుందని, ఆ గాలిగొండమే వాళ్ళందరినీ లాగుంటుందని చెప్పారు. కానీ కొంతమంది మాత్రం ఇదొక ఫేక్ స్టోరీ అని, ఇలా జరిగే అవకాశమే ఉంటుందని చెప్పారు. ఒకవేళ నిజంగా ఆ నీటిలో మునిగిపోయి ఉంటే ఆ 27 మందిలో ఒక బాడీ అయినా దొరుకుండేది. అట్లీస్ట్ వాళ్ళు ప్రయాణించిన బోట్ కూడా కనిపించేది. కానీ ఆ బోట్ కూడా కనిపించలేదు. ఇలా ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టేక్ గా మిగిలిపోయింది. అయితే మీరు ఇప్పటిదాకా విన్న స్టోరీ ఇది నిజమా కాదా అనే సందేశంతోనే చూశారు. కానీ నేను చెప్పే మరొక స్టోరీ అనేది ఇది నిజంగానే జరిగింది. అదే కుల్దారా గోస్ట్ మిస్టరీ. అది 18వ శతాబ్దం నాటి కాలం. రాజస్థాన్ లోని జైసల్మర్ అనే ప్రాంతం దగ్గరలో కుల్దారా అనే ఒక అందమైన గ్రామం ఉండేది. అయితే కొన్ని పురాణాల ప్రకారం ఆ కుల్దారా గ్రామాన్ని పాలెవాల్ అనే బ్రాహ్మణులు స్థాపించారంట. అయితే ఆ ప్రాంతం చుట్టుపక్కల ఎడారి మాత్రమే ఉంటుంది. అయినా వారు తెలివిగా కొన్ని బావులను తవ్వి నీటిని వాడుకునేవారు. అయితే ఆ నీటితోనే వ్యవసాయం కూడా చేసేవారు. అలా ఆ గ్రామం అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందింది. అప్పట్లో అక్కడ సుమారు 1800 మంది మాత్రమే జీవించేవారు. అలా అక్కడ ఉండే ప్రజలందరూ ఒకరినొకరు సహాయం చేసుకుని జీవించేవారు. కానీ 19వ శతాబ్దం వచ్చేసరికి అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడుండే ప్రజలందరూ రాత్రికి రాత్రే ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. సడన్ గా వాళ్ళందరూ ఎందుకు వెళ్లిపోయారు, అసలు ఏం జరిగింది అనే విషయాలు ఇప్పటి వరకు కూడా ఎవరికి అర్థం కాలేదు. అయితే కొంతమంది చెప్తుంది ఏంటంటే అప్పట్లో దివాన్ సలీం సింగ్ అనే ఒక మంత్రి ఉండేవాడంట. ఆ మంత్రి యొక్క చూపు కుల్దారా అనే పెద్ద మనిషి యొక్క కూతురిపై పడింది. అతను బలవంతంగా ఆమెను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడంట. ఆ అవమానం తట్టుకోలేక ఆ గ్రామస్తులందరూ తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి వెంటనే రాత్రికి రాత్రే ఆ ఊరిని వదిలి వెళ్లిపోయారంట. అయితే వాళ్ళు వెళ్లే ముందు ఇకపై ఎవరూ ఆ ప్రాంతంలో నివసించకూడదని ఒక శాపం కూడా వేశారంట. సో ఇలా జరిగిందని కొంతమంది చెప్తున్నారు. కానీ మరికొందరు ఏం చెప్తున్నారంటే 19వ శతాబ్దం వచ్చే నాటికి ఆ గ్రామంలో ఉన్న బావులన్నీ ఎండిపోయి ఉంటాయని, దాంతో వ్యవసాయం అనేది ఆగిపోయి ఉంటుందని, అందుకే ఆ గ్రామస్తులందరూ వెళ్లిపోయి ఉంటారని చెప్తున్నారు. కానీ 2017లో కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు అయితే చేశారు. ఆ పరిశోధన ప్రకారం ఆ కాలంలో ఒక భూకంపం ఏర్పడిందని, దాంతో ఆ గ్రామస్తులందరూ భయపడి అక్కడి నుండి వెళ్లిపోయి ఉంటారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా దానికి నిజమైన సమాధానం అయితే దొరకలేదు. అయితే కొంతమంది ఆ ప్రాంతం చుట్టుపక్కల ఏవేవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని చెప్పారు. ఇలా ఈ గ్రామం అనేది ఒక గోస్ట్ విలేజ్ అనే పేరుతో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇలా మన ప్రపంచంలో చాలా వింతైన విషయాలు అయితే జరిగాయి, కానీ ఇప్పటి వరకు కూడా వీటికి నిజమైన సమాధానం అయితే దొరకలేదు. సో ఇదే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిసింది. మళ్ళీ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.